ఇలా నీట్గా కట్ చేసుకున్న చేపల ముక్కలలో మాల్ మసాలా వేసుకొని కలుపుకోవాలి చక్కగా. పసుపు, కసింత, అల్లం, కొన్ని ఉల్లిగడ్డలు, తర్వాత తగినంత కారం వేసుకొని ఇళ్ళనే కలుపుకుంటే నీసు వాసన రాకుండా చక్కగా చేపల కూర చక్కగా కుదురుతుంది అనమాట. సో అందుకనే ఇందులో తగినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా షేక్ చేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా షేక్ చేసుకుంటే ముక్కలకు పసుపు కారం బాగా పడుతుంది అనమాట. ఎంత తింటే అంత తగినంత కారం వేసుకోవాలి. చక్కగా ఇట్లా ముక్కలు పట్టే అంత చక్కగా షేక్ చేసుకుంటే ముక్కలకు మంచిగా పడుతుంది అనమాట. చేపల కూర చేయడంలో కొంతమంది చాలా ఫ్లేవర్స్ ఉంటారనమాట. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తే చేపల కూర ఇలాగూ మంచిగా ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట.